గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ చెల్లమల్ల రేవంత్ గారు ఉన్నారు. హాయ్ సార్, వాట్ అబౌట్ ట్రేడింగ్ సార్? సో ట్రేడింగ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఛాలెంజింగ్ గా మారింది. సో రీసెంట్ గా జరుగుతున్న వాలటాలిటీ అనేది అసలు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. సో మనకి ఇంతకు ముందు ఎవ్రీడే ఎక్స్పైరీ ఉండేది. సో ఎవ్రీడే ఎక్స్పైరీ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో, ఇప్పుడు ఓన్లీ మనకి నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ అనేది స్టార్ట్ అయిందో, వాల్యూమ్స్ అన్ని కూడా వీటిలోకి షిఫ్ట్ అయిపోయాయి. సో ఒక్కసారిగా వాల్యూమ్స్ అని వీటిలోకి రావడంతో మనకి వాలటాలిటీ అనేది విపరీతంగా పెరిగింది. గత కొన్నాళ్ళుగా ఎప్పుడు చూడనంత వాలటాలిటీ. చాలా మంది పెద్ద ట్రేడర్స్ కూడా నష్టాలను ఎదుర్కొంటున్నారు. అంటే జాబ్లో వదిలిపెట్టి ఫుల్ టైం ట్రేడర్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి? వాళ్ళు ఆల్రెడీ అవుట్ అయిపోయారండి. ఓకే, అందరూ డౌట్ ఏం లేదు. సో బేసిక్గా మనకు నాలెడ్జ్ లేకుండా వచ్చిన వాళ్ళందరినీ బయటికి తోసేసింది. ఇఫ్ యూ కెన్ సీ, ఈవెన్ మనకి ఇప్పుడు ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా పడిపోతున్నాయి. ఇంతకు ముందు ప్రాప్ డెస్క్ యొక్క వాల్యూమ్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉండే ట్రేడింగ్ ఆప్షన్స్ లో. సో ఇప్పుడు ఆప్షన్స్ ట్రేడింగ్ లో ప్రాప్ డెస్క్ యొక్క వాల్యూమ్స్ కూడా పడిపోతున్నాయి. సో వాలటాలిటీ అనేది విపరీతమైన నష్టాలని క్రియేట్ చేస్తుంది ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎవరు సంపాదిస్తున్నారు ఎండ్ ఆఫ్ ద డే అంటే, ఎస్ ద బిగ్ ప్లేయర్స్, ఎఫ్ఐఎస్ అయి ఉండొచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సంపాదిస్తుండొచ్చేమో కానీ, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అని అంటే, మనకి రీటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు నాకు తెలిసి ఈ సంవత్సరం విపరీతంగా పర్టికులర్ గా ఈ డిసెంబర్ నెలలో అయితే నష్టపోయారు. ఈ డిసెంబర్ నెలలో ఎవర్ సీన్ వాలటాలిటీ అనేది క్రియేట్ అయింది. ఒకటే సింగిల్ డేలోనే 300-400 పాయింట్స్ కిందకి రావటం, సేమ్ నెక్స్ట్ 1 hour లో 300-400 పాయింట్స్ పైకి వెళ్ళటం, మళ్ళీ కిందకి రావటం. సో ఇంత వాలటాలిటీలో ట్రేడింగ్ చేయడం సాధ్యం కాదు. సహజంగా నిఫ్టీ లాంటి వాటిల్లో ఒక 300 to 500 పాయింట్స్, ఒక 500 పాయింట్స్ మూవ్ అవ్వాలంటే సహజంగా వారం పట్టుద్ది. అట్లాంటిది ఒక 1000 పాయింట్ మూవ్ చేస్తుంది 1 సింగిల్ డేలోనే. సో ఇంతటి వాలటాలిటీ ఉంటే ఎటువంటి టెక్నికల్ అనాలిసిస్ కానీ స్ట్రాటజీస్ కానీ ఏవి పనిచేయవు. సో దానివల్ల విపరీతమైన ఇబ్బందులు అయితే డెఫినెట్ గా ట్రేడర్స్ అయితే ఎదుర్కొంటున్నారు. అండ్ చాలా మంది ట్రేడర్స్ ట్రేడింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద ట్రేడర్స్ చాలా మంది కూడా ఎంటర్ అవుతున్నారు. అంటే టెక్నికల్ గా స్టడీ చేసి అబ్జర్వ్ చేసి ఇప్పుడు ఎంటర్ అవుతున్న వాళ్ళు దెబ్బ గట్టిగా తగులుతుంది అని డౌట్ ఏం లేదు అందులో. సో బేసిక్ ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అట్లీస్ట్ ఏంటంటే లాస్ ని మిటిగేట్ చేయడానికి ట్రై చేస్తారు. దే నో హౌ టు ఫైట్. ఏదైనా మార్కెట్లో ఏదైనా బ్యాడ్ కండిషన్ ఎదురవుతూ ఉంటే ఎలా దాంతో ఫైట్ చేసి లాస్ కంట్రోల్ చేయాలో దే విల్ నో. అబ్జర్వేషన్, పేపర్ ట్రేడింగ్ చేస్తే పేపర్ ట్రేడింగ్ కి దాటి అసలు పొరపాటున కూడా ట్రేడింగ్ లోకి రావద్దు. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎవరు ట్రేడింగ్ ఎంకరేజ్ చేయండి. డోంట్ కమ్ ఇన్ టు ట్రేడింగ్. ట్రేడింగ్ ఈస్ నాట్ ఎవ్రీ వన్స్ బిజినెస్. ఇట్ లుక్స్ ఈజీ బట్ నాట్ ఈజీ. ఇట్ విల్ ఈట్ అవే ఎవ్రీథింగ్, ఆల్ యువర్ సేవింగ్స్, మనీ, వెల్త్ అండ్ యువర్ హెల్త్ ఆల్సో. అన్ని తినేస్తుంది అది.